తమిళనాడులో చాలా రోజుల తర్వాత 131 మంది ఎమ్మెల్యేల్ని రహస్యంగా తరలించినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ వచ్చేంత వరకు వీళ్ళు క్యాంప్లోనే ఉండే పరిస్థితి. ఎలా చూడొచ్చు పరిణామాల్ని? ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నీర్ సెల్వం ఒంటరైపోయినట్టేనా? తమిళనాడు రాజకీయాల్లోనే అతిపెద్ద సంక్షోభంగా దీన్ని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఏఐడిఎంకే కార్యాలయంలో ఒక మీటింగ్ జరిగింది. శశికళ అధ్యక్షతన జరిగిన ఏఐడిఎంకే ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత కొంతమంది మంత్రులు అదేవిధంగా శశికళ ఆ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆ తర్వాత 2 ఏసీ బస్సులను తీసుకొచ్చి బస్సుల్లో ఎమ్మెల్యేలను వేరు ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా చెన్నై శివార్లలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి 2 హోటళ్లను ఎమ్మెల్యేల కోసం బుక్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది మంది ఎమ్మెల్యేలను చెన్నై నుంచి బయటికి కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు శశికళకు మద్దతున్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకే శశికళ ఈ వ్యూహం పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ చెన్నైకు వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యేలను కొంత శిబిరాల్లో ఉంచాలనేటువంటి ఒక నిర్ణయం ఏఐడిఎంకి తీసుకుంది. ఇక ఢిల్లీకి తీసుకెళ్లాలా ఎమ్మెల్యేలను, లేకుంటే చెన్నైలో గవర్నర్ వచ్చే వరకు వెయిట్ చేయాలనే దానిపైన ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నర్ రేపు చెన్నైకి వస్తారా, లేదంటే ఎప్పుడు గవర్నర్ షెడ్యూల్ ఉంది ఆ చెన్నైకి రావడానికి సంబంధించినటువంటి ఒక విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత అన్నాడీఎంకే నిర్ణయం తీసుకోబోతుంది. అప్పటి వరకు ఎమ్మెల్యేలను శిబిరాల్లోనే ఉన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలను ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్నటువంటి 2 5 స్టార్ హోటళ్లకు తరలించారు. కొంతమంది చెన్నై నుంచి ఇస్మాయిల్, మన 130 మ్యాజిక్ ఫిగర్ గా కనిపిస్తున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా 131 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతో ఉన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయం లేని పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చినాడో మనం చూసాం ఇప్పటి వరకు. ముఖ్యంగా 130 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఉంది అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన ఏఐడిఎంకే దగ్గర ఉంది. అదేవిధంగా ఉదయం కొద్ది మంది ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం దగ్గరికి వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే వాళ్ళు 5గురికి మించి లేరు, కొంతమంది నచ్చజెప్పేయడానికి వెళ్లారు అనేటువంటి మాట చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏఐడిఎంకి శిబిరంలోనే ఉన్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే పన్నీర్సెల్వం ఒంటరయ్యారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు ఎంపీల మద్దతు, లేకుంటే సీనియర్ నాయకుల మద్దతు ఆయనకు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను ఆయన కూడగట్టలేకపోయారు. ప్రధానంగా శశికళ ఇందులో సక్సీడ్ అయ్యారు. తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ శిబిరం రాజకీయాలను కొంత ఏఐడిఎంకి సంబంధించినటువంటి నాయకులు తెరతీశారు. ఇప్పటికే మొత్తం ఎమ్మెల్యేలను వేరు ప్రాంతాలకు తరలించారు. ఇంకొక 2-3 రోజులు కూడా ఈ శిబిరాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపు ఒకవేళ గవర్నర్ చెన్నైకి వస్తే ఆ తర్వాత గవర్నర్ ని వెళ్లి కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాల్సిందిగా మొత్తం అన్నాడీఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ సంతకాలతో ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇస్మాయిల్, ఇప్పుడు పన్నీర్ సెల్వం స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోంది? అసలు స్ట్రాటజీ ఉందనుకోవాలా? ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది శశికళ వర్గానికి, ముందు జాగ్రత్త పడ్డానికి వీలుగా ఆయనే నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా అవకాశం కల్పించినట్టుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా పన్నీర్సెల్వం ఈ రోజు ఉదయం మాట్లాడినప్పుడు కొంత హెచ్చరించే పరిస్థితులు మాట్లాడారు. ముఖ్యంగా నేను ఈ రోజు ఏంటో నిరూపిస్తాను, నాకు కొన్ని గంటలు నేనేంటో తెలుస్తాను, ఇటువంటి కామెంట్స్ ఆయన దగ్గరికి వచ్చాయి. నేను ఇప్పటికీ సీఎంనే అనేటువంటి మాట కూడా ఆయన పలు టీవీ ఛానల్ తో మాట్లాడుతూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఆయనతో మద్దతుగా ఎమ్మెల్యేలు నిలబడలేదు అనేటువంటిది తేటతెల్లమైపోయింది. ఆయన పన్నీర్సెల్వం ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్లి అక్కడ రాష్ట్రపతిని కలుస్తారు, కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కలుస్తారు, తన రాజీనామా వెనక్కి తీసుకుంటాననేటువంటి మాట కూడా ఆయన పదే చెప్తున్నారు. అయితే కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరంగా ఒక్కసారి రాజీనామా యాక్సెప్టెన్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పన్నీర్సెల్వం ఏం చేయబోతారు అనేటువంటిది కూడా వ్యూహాత్మకంగా చూడాల్సి ఉంటుంది. అయితే కొంత శశికళ వర్గం మాత్రం ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ మీద శశికళకు హోల్డ్ ఉంది, ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగింది. దాదాపు 130 మంది ఎమ్మెల్యేలను శిబిరాలకు పంపిస్తున్నారు. 1-2 రోజుల్లో గవర్నర్ రాగానే ఒక పరేడ్ నిర్వహించో, లేకుంటే కొంత గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా మరొకసారి వినతి పత్రం ఇవ్వడమో ఇలాంటివి చేసి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసేందుకు ఒక్కొక్కటిగా శశికళ పావులు కలుపుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇస్మాయిల్, ఇవాళ ఈసీ ఏదైతే ఒక జలకిచ్చిందో శశికళకి, అదేమన్నా ఇంపార్టెన్స్ ఉందని భావించాలంటారా? డెఫినెట్ గా పార్టీ అధ్యక్షుడ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి ఆమె ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఒకవేళ అది చెల్లదు అనేటువంటి మాట ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆమె ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయాల్సి వచ్చినప్పుడు, లేకుంటే ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో తన బల నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఒక విప్ జారీ చేస్తుంది. ఆ విప్ జారీ చేసేటువంటి అధికారం పార్టీ
సంబంధించినటువంటి విప్ ఉంటుంది, వాళ్ళని నియమించే ప్రక్రియ కావచ్చు, లేకుంటే జనరల్ సెక్రటరీగా ఆమెకు పార్టీ మీద హోల్డ్ అంటే పట్టు కోల్పోతే డెఫినెట్ గా ఫ్లోర్ టెస్ట్ లో ముఖ్యంగా అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఆమెను ప్రమాణ స్వీకారానికి కావచ్చు, లేకుంటే అసెంబ్లీలో బల నిరూపణకు కావచ్చు గవర్నర్ అవకాశం ఇస్తారా, పన్నీర్ సెల్వం కు మరొక అవకాశం ఇస్తారా, ఎందుకంటే తనను బలవంతంగా రాజీనామా చేయించారు అనే పన్నీర్ సెల్వం చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయనకు ఫ్లోర్ టెస్ట్ కి అవకాశం ఇస్తారనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు గవర్నర్ చెన్నై ఎప్పుడు వస్తారనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని అయితే అసలు ఆకర్షిస్తున్నారు. గవర్నర్ కి ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? ఎందుకంటే నాకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది అని శశికళ చూపించినప్పుడు అక్కడ రాజ్యాంగ సంక్షోభం ఉన్నట్టు ఏం కాదు కదా. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఆమె దగ్గర ఉంది. ఆ నేపథ్యంలో వేరే ఆప్షన్ ఏముంటుంది గవర్నర్ దగ్గర? ముఖ్యంగా గవర్నర్ సంబంధించి గవర్నర్ తన ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో కొంతవరకు డిలే చేయొచ్చు అని సొలిసిటర్ అబ్ది లాంటి రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఉన్నటువంటి నేపథ్యంలో హేస్టీ డెసిషన్ తీసుకోకుండా గవర్నర్ కొంత ఆలోచించి కొంత టైం డిలే చేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దాంట్లో